హాయ్ అండి, వెల్కమ్ టు శ్రవంతి రాజు కన్నడ కబుర్లు. ఈరోజు నేను మీకు పూరీ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దుంప, క్యారెట్ అండ్ కరివేపాకు. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు వేసుకోవాలి. తాలింపు అంతా వేగినాక కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట. సో తాలింపు వేగిపోయాక నేను అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను అనమాట. వేసుకున్నాక ఆనియన్స్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అలానే పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది, కరివేపాకు స్మెల్ కూడా మంచిగా పడుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ ఆనియన్స్ని కొంచెం సేపు సాట్ చేసుకోవాలి. ఈ సాట్ చేసే టైంలో అవి మాడితే మటుకు టేస్ట్ అంతా పోతుంది. సో అవి మాడకుండా మనం జాగ్రత్తగా సాట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆనియన్స్ అన్నీ వేగిపోయాక ఇంకా ఇందులో క్యారెట్, దుంప వేసుకొని కొంచెం సేపు సాట్ చేయాలి. దుంప కూడా మెత్తగా ఉడికిపోతుందండి, మనమే ముందుగా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు ఇందులో కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు, ఇంగువ, అలానే ముక్కలన్నీ మగ్గి ఏగిపోవడానికి ఉప్పు, ఇవన్నీ వేసుకుంటున్నాను. ఉప్పు వేసాక కొంచెం సేపు మగ్గనివ్వాలి. నేనేమైతే ఇప్పుడైతే వాటర్ యాడ్ చేయట్లేదు. సో ఈ ఉప్పుతోనే కొంచెం ముక్కలన్నీ మగ్గనిస్తున్నాను అనమాట. అండ్ అల్లం ఫస్ట్లోనే వేసుకుంటే అది బాగా మారుతుందని చెప్పేసి నేను మిడిల్లో యాడ్ చేసుకున్నాను. సో అలా సాట్ చేసుకున్నప్పుడు అల్లం కూడా మగ్గి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నేను ఇందులోనే ఇప్పుడే శనగపిండిని యాడ్ చేసుకున్నానండి. ముక్కలతో పాటు దీన్ని కూడా వేపేసుకుంటున్నాను లైట్గా. అలా వేపడం వల్ల శనగపిండికి మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు కూర మనకు టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ శనగపిండి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క స్పూన్ ఆఫ్ శనగపిండి వేసుకోవచ్చు. పెద్ద స్పూన్ అయితే 1 స్పూను, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని ఇందులో వాటర్ పోసేసుకొని కొంచెం సేపు ఉడకనిస్తున్నాను అనమాట. కొంచెం ముక్కలన్నీ ఉడికిందాక మనం ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసుకుంటే ముక్కలన్నీ ఉడికిపోయినాయి అనమాట. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా రావడం కోసం నేను ఫైనల్గా 1 స్పూన్ ఆఫ్ బేసన్ యాడ్ చేశానండి. బేసన్ యాడ్ చేసి వాటర్లో కలిపేసి పోసేసాను. సో కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చిందనమాట. అండ్ ఇంకా మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవడానికి నేను ఇందులో సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అనమాట. అందుకని అందులో సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి రాజు కన్నడ కబుర్లు. థ్యాంక్ యూ.